జై శ్రీరామ్. తెలంగాణ అంతటా చల్లటి వాతావరణం బాగా గజగజలాడిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మినహా ఎక్కడంటే గ్రామీణ ప్రాంతాల్లో, ఒక పట్టణ ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ అవన్నీ కూడా. అక్కడైతే ఇప్పుడు బాగా యువత బాగా పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల ఆల్రెడీ ఒక ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. బట్ మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కొందరు చారానకు ఆటనకు వాళ్ళ ఓటు అమ్ముకున్నారు. చారానా ఆటనా అంటే చారానా ఆటనా ఏంది అబ్బా వీడు ఇట్లా ఎంటుండే అని అనుకోకండి. అంటే వాళ్ళు అమ్ముకున్నది ఒక 5 సంవత్సరాలకు 500 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలకి వాళ్ళు ఓటు అమ్మేసుకున్నారు. అంటే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తుండే కానీ వాళ్ళు ఇస్తున్నారు, తీసుకున్నారు. సో అట్లా లెక్కేస్తే మనకు 1000 రూపాయలు మనం ఒక 5 yearsకి లెక్కేస్తే సంవత్సరానికి 200 అవుతాయి. సంవత్సరానికి 200, నెలకు 16 రూపాయలు అవుతాయి. అది నెలకు 16 రూపాయలు, రోజుకు 53 పైసలు. అదే నేను అన్నా కదా ఆటానా అని, 53 పైసలు. 500 అనుకోండి చారానా. అదే దానికి వాళ్ళు వాళ్ళ ఓటును అమ్ముకుంటున్నారు. మనము రోడ్ మీద వెళ్తే ఒక బిచ్చగాడికి మనం ₹1, ₹2 వేస్తేనే వాడు మనల్ని ఇట్లా ఇట్లా పైనుంచి కింది దాకా చూస్తుంటాడు. అలాంటిది మనం చారానకు మన పిల్లల భవిష్యత్తును మనము అమ్మేసుకుంటున్నాం. మన పిల్లల భవిష్యత్తును ఒక 5-10 సంవత్సరాల వెనక్కి వేసేస్తున్నాం మన తరాన్ని. ఒక చారానా ఆటనకు. ఆ చారానా ఆటన లేకపోతే మీ రోజు గడవదా? అనవసరంగా తీసుకున్న పేరు దానితో ఏమొస్తుందో చెప్పండి. ఒక్కరోజు ఒక 500, 1000 రూపాయలు దాంతో ఏం సాధిస్తారు మీరు అవి తీసుకోకపోతే? తీసుకొని అనవసరంగా తీసుకున్న పేరు తప్ప దానికి వాడికి ఎప్పటికీ వాడి దగ్గర తీసుకున్నామని వానికి గులాం చేసినట్టు వానికి అది అనిపిస్తుంది. అరే వీడి నా దగ్గర డబ్బులు తీసుకొని ఓటేసిండని. మీకు వాడిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది నేను వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా అని చెప్పేసి. అది అవసరమా? తీసుకోకుండా చూడండి మీకు ఎంత గర్వంగా ఉంటుందో. ఒక్కసారి తీసుకోకుండా నిజాయితీకి ఓటేసి చూడండి. మీకు ఓడిపోయినా సరే మీరు నిజాయితీకి ఓటేస్తాం అనే గర్వం మీ దగ్గర ఉంటుంది. ఓట్ అనేది మనకు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ. దాన్ని అమ్ముకొని దండగ చేయకండి. దయచేసి దాన్ని అమ్ముకొని దండగ చేయకండి. మనకు వచ్చింది ఓట్ల పండగ, నోట్ల పండగ కాదు. అర్థం చేసుకోండి. పాపం నిజాయితీగా ఎవడన్నా సేవ చేద్దామని వస్తే వాడిని అరే నాకేమిస్తావు వాడి దగ్గర ఉన్నాయో లేవో, వాడు ఏదో సేవ చేద్దామని వస్తే వాడిని నోట్ అడిగి వాడిని పరాయాన్ని చేస్తున్నారు కదా. వాడిని పాపం అప్పుల పాలు చేస్తున్నారు. అది ఏమొస్తుంది చెప్పండి? ఒక 1000 రూపాయలు, 2000 తీసుకోకపోతే ఏమన్నా వస్తుందా? నిజాయితీగా మీరు తీసుకోండి, వాడు ఇస్తుంటే తీసుకోండి, కానీ నిజాయితీగా ఓటేయండి. నిజాయితీకే ఓటేయండి దయచేసి. జై శ్రీరామ్.